అందరికీ వందనాలండి. మరి ఈరోజు అనుదిన వాక్యంలో భాగంగా మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో రాయబడిన ఒక సందర్భాన్ని బట్టి మనం ఈరోజు ఆత్మీయమైన పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో 2వ వచనం చదువుతాను. 3వ సంవత్సరం మందు అంటే మొదటి వచనంలో సిరియానులు ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం మందు యోధారాజు అయిన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునద్దకు రాగా, యోధారాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? ఆశ్చర్యమే. ఎందుకంటే యూదులకి ఇశ్రాయేలీలకి సఖ్యత కుదరలేదు, మొదటి నుంచి లేదు. వేరు రాజ్యాలు కాబట్టి వీరికి మొదటి నుంచి సఖ్యత లేదు. కానీ యెహోషాపాతు ఆహాబు మాత్రం కలిశారు. ఎలా కలిశారు, ఎందుకు కలిశారు, దీనికి కారణాలు ఏంటి అనేది ఆలోచన చేస్తే, యెహోషాపాతుకి కొడుకున్నాడు. యెహోషాపాతు కొడుకు పేరు యెహోరాము. యెహోషాపాతు కొడుకు పేరు యెహోరాము. అలాగే ఆహాబుకి కూతురు ఉంది. ఆహాబు యెజబేలు దంపతులకు కూతురు ఉంది. ఆహాబు యెజబేలుల కూతురైన ఆమె పేరేంటి తెలుసా? అతల్యా రాణి. అతల్యా అని అంటారు. ఇతను ఆహాబు ఇశ్రాయేలు రాజుతో లేదంటే క్షమించండి యోధారాజుతో లేదంటే యెహోషాపాతు యోధారాజు యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుతో 1000 మందాడు. మనకు ఆ మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథము 18వ అధ్యాయంలో ఉంటుంది. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది అంటే యెహోషాపాతు తన కుమారుడికి ఆహాబు యొక్క కూతుర్ని పెళ్లి చేశాడు. ఆహాబు యొక్క కూతుర్ని పెళ్లి చేశాడు. అతల్యా, ఆమె పేరు అతల్యా. ఈ అతల్యా ఎంత దుర్మార్గురాలో మనందరికీ తెలుసు. పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనని అనుసరిస్తారన్నది జగమెరిగిన సత్యం. మనందరికీ తెలిసిన లోక సామెత, బాగా అలవాటైపోయిన సామెత. తల్లిళ్ళు చేను మేస్తే పిల్లలు లేదంటే దూడ గొట్టి మీద మేస్తుందా అని అన్నారు. నిజమే. తల్లిదండ్రులు చేసిన పనులే పిల్లలు చేస్తారో, తల్లిదండ్రుల ప్రవర్తననే పిల్లలు అనుసరిస్తారో, ఇది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు సమాజంలో కూడా ఇది జరుగుతుంది. మీరు గమనించండి. సమాజంలో కూడా తల్లిదండ్రులు లాంటి స్వభావాలే పిల్లలు కలిగి ఉంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తూ ఉంటారు. నీవు భయభక్తులుగా దేవుని సన్నిధిలో ఉంటుంటే నీ పిల్లలు కూడా భయభక్తులుగా దేవుని సన్నిధిలో ఉంటారు. నీవు దేవుణ్ణి ఒక పక్కన పెట్టి నీవు లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటే నీ పిల్లలు కూడా లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. నీ పిల్లలు ఏమో బాగుండాలి, నీ ప్రవర్తన ఏమో బాగోకుండా ఉంటే నీ పిల్లల ప్రవర్తన ఎలా బాగుంటుంది అని ఆలోచించాలి. అందుకే ఆహాబు యెజబేలుల కుమార్తె అతల్యా అంత దుర్మార్గంగా మారిపోవడానికి కారణం ఏంటంటే వారి ప్రవర్తన చూస్తుంది, వారి నడవడికలు చూస్తుంది, తాను అలాగే పెరిగింది. యెజబేలు ఎంత దుర్మార్గురాలో అతల్యా అంతకు మించిన దుర్మార్గురాలు. బైబిల్లో వీరిద్దరి స్త్రీ గురించి రాయి. వీరిద్దరు తల్లి కూతుర్లు. కాబట్టి మనందరికి తెలిసిన మాట అది. పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనని అనుసరిస్తారు. ఆ మాటకు వస్తే యెజబేలుకి ఆహాబుకి 2 పిల్లలు. అంటే ఒక అతని పేరు అంటే కొడుకు పేరు అహజ్యా, కూతురి పేరు అతల్యా. అతల్యా. అహజ్యా కూడా మంచోడేం కాదండి. అహజ్యా కూడా దేవుణ్ణి అనుసరించిన వాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించిన వాడు. 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలును పరిపాలించాడు. మేడగది కిటికీలోంచి పడి చచ్చిపోయాడు. మనందరూ తెలిసి ఈ విషయం కూడా. తల్లిదండ్రుల ప్రవర్తనను అనుసరించిన వీరిద్దరూ కూడా మంచి పేరుని సంపాదించుకోలేకపోయారు. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి ఈ విషయంలో. ఇక్కడ ఎందుకని ఈ మాట చెప్తానంటే, ఇశ్రాయేలు రాజులకి యూదుల రాజులకి సఖ్యత లేదు. కారణం, సఖ్యత కలిగింది ఇక్కడ. కారణం వారి పిల్లల్ని వీరు తీసుకున్నారో వీరి పిల్లల్ని వారికి ఇచ్చారు. ఇది దానికి కారణం. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజు దగ్గరికి యోధారాజు అని యెహోషాపాతు వస్తే యెహోషాపాతుని ఇశ్రాయేల్ రాజు అడుగుతాడు. ఏమంటాడంటే, రామోత్ గిలాదు మందే. అయితే నేను రామోత్ గిలాదు మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నాను, వస్తావా అని అడిగాడు. వస్తాను. మరి 1000 మంది కొని వాళ్ళందరూ బంధువులు అయ్యారు కాబట్టి తానా అంటే తందానా అన్నట్టుగా మారింది అక్కడ సంగతి. ఇక్కడ ఇశ్రాయేలు రాజు యోధారాజుని అడిగితే యోధారాజు వెళ్దాం అని అన్నాడు. సరే నేను వస్తాను అని అన్నాడు. 2 రాజులు కలిసి యుద్ధానికి వెళ్తున్నారంటే గొప్ప విషయమే. కాబట్టి
రామోత్ గిలాదని సంపాదించుకోగలరు అనే ఆశతో ఆలోచనతో వారు వెళ్తున్నారు. ఈలోపు యెహోషాపాతు భక్తుడు, ఆహాబు భక్తుడు కాదు. అంటే ఆహాబు దేవుని ఏర్పాట్లోంచి వచ్చిన రాజులే అయినా కానీ కొంతమంది చూడండి సహవాసాల్లో ఉంటారు కానీ భక్తి ఉండదు, భక్తి లేకుండా సహవాసంలో ఉంటారు. ఇతను రాజే, దేవుని సైన్యానికి దేవుని ప్రజలకి రాజే, కానీ ఇతనిలో భక్తి అనేది మనకు కనబడదు. కానీ యెహోషాపాతు భక్తిపరుడు. యెహోషాపాతు ఏమంటాడంటే మనం వెళ్దాం రైటే, కానీ మరి యెహోవా యొద్ద విచారణ చేద్దామా అని అడిగాడు. యెహోవా యొద్ద విచారణ చేద్దాం, ఎవరిని ఉంటే పిలువు ఈ ప్రాంతంలో అని అంటే, ఎవరేంటి ఒకరేంటి ఇద్దరేంటి, నీకు ఎక్కువ మందిని పిలుస్తాను అని 400 మంది ప్రవక్తలను పిలిచాడండి. 400 మంది ప్రవక్తలను పిలిచారు. యెహోవా యొద్ద విచారణ చేద్దామంటే వచ్చిన వారందరూ యెహోవా ప్రవక్తలే అనుకుంటున్నారేమో. యెహోషాపాతు కూడా అలాగే అనుకుని ఉంటాడు. ఎందుకంటే అహాబు యెహోవా యొద్ద విచారణ చేద్దామంటే పిలిచిన వీరంతా కూడా యెహోవా ప్రవక్తలే అనుకుంటారు. కానీ వారి ప్రవర్తన చూసిన తర్వాత, వారి మాట తీరుని చూసిన తర్వాత అనుమానం వచ్చేసింది యెహోషాపాతుకి. కొంతమంది పద్ధతిలో ప్రవర్తనలో చూసేసరికి వీళ్ళు పరిచయం చేసేవాళ్ళేనా అని అనుమానం కలుగుతుంది మనకి. చూడండి వాళ్ళ వేషధారణ, వస్త్రధారణ, వారి మాట తీరు, ఏమండి వారి కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగా యెహోషాపాతు దగ్గరకు ఇశ్రాయేల్ రాజు అహాబు 400 మంది ప్రవక్తలను తీసుకొస్తే అందరూ ఏకకంఠంతో చెప్తున్నారు ఏంటంటే, మీరు వెళ్ళండి, మీకు ఎందుకు రామోత్ గిలాదికి వెళ్తే విజయం మీదే అని చెబుతుంటే సరే బాగానే ఉంది, అందరూ ఒకే మాట చెప్తున్నారు. కానీ యెహోషాపాతుకి వారి ప్రవర్తన మీద, వారి మాటల మీద, వారి ప్రవచనాల మీద అనుమానం కలిగి యెహోవాకు, చూడండి ఆ మాట ఎంత బాగుంటుందంటే 6వ వచనం 7వ వచనం, పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు మళ్ళీ అంటున్నాడు, విచారణ చేయుటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే యెహోవా ప్రవక్తల్లాగా నాకేం కనబట్టలేదు, ప్రవక్త అన్నావు, యెహోవా ప్రవక్తలను తీసుకొచ్చేసావు, నువ్వు పెంచి పోషిస్తున్న ప్రవక్తలు వీళ్ళన్నమాట అని అర్థమైంది. ఎందుకంటే ఎవరు పెంచి పోషించే వారి మాట వారు ఆడతారు. 10 మంది సేవకులు ఉన్నారనుకోండి, 10 మందిని ఒక ఆయన పెంచుతున్నాడు అనుకోండి, వారంతా కూడా అతనికి అనుకూలంగా మాట్లాడతారు. వీరు కూడా అంతే, రాజు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. తప్పని కానీ అలా చేయకూడదని కానీ చెప్పరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చెయ్యి పర్వాలేదు, నువ్వు వెళ్ళు, మీరు పొండి విజయం సాధిస్తారో పొండి అని చెప్తుంటే యెహోషాపాతుకు అనుమానం వచ్చింది. భక్తుడు కదండి, అనుమానం వచ్చింది. వచ్చి విచారణ చేయటకే వీరు తప్ప, ఈ 400 మంది తప్ప ఒక్కడైనా ఒక్కళ్ళు లేడా అని అడిగాడు. అప్పుడు ఇతను అంటాడో, ఎవరో ఆహాబు అంటాడో, ఒకడు ఉన్నాడు ఇమ్లా కుమారుడు, అతను ఇమ్లా కుమారుడు మికాయా, ఒక్కడే నువ్వు అన్నట్టుగా ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే, కానీ వాడికి నాకు పడదు. వాడు ఎప్పుడూ కూడా నన్ను గూర్చి కీడే కానీ మేలు పలకడో, నా గురించి మంచి చెప్పడో, అందుకని పక్కన పెట్టేశాను. నేను ఒక్కడే ఉన్నాడు, అతను పక్కన పెట్టేశాను. మరి ఈ 400 మందిని ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అంటే, ఈ 400 మంది నాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మెయింటైన్ చేస్తున్నాను. వారిని పిలిపించుకున్నాను, వారి ద్వారా సోది చెప్పించుకున్నాను, అది మంచిగా చెడు సోది చెప్పించుకున్నాను. మరి ఇమ్లా కుమారుడు మేకాయని ఎందుకు పక్కన పెట్టేసావు అంటే, ఇమ్లా కుమారుడు అనే మేకయ్య సోది చెప్పడు, ఉన్నది చెప్తాడు. అతను జరిగేది చెప్తాడు, జరగబోయేది చెప్తాడు, అది నాకు పడదు. అతను ఉన్నదన్నది చెప్తే నాకు ఇష్టం ఉండదు. అతను నాకు విరోధంగా మాట్లాడతాడు, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, అది నాకు విరోధి అని చెప్పేసి అంటే, సరే ఒకసారి పిలవండి అతను అంటే, మికాయాని శీఘ్రంగా రప్పించమని పనివాడిని పంపించాడు. ఒకరిని పంపిస్తే ఈ పనివాడు వెళ్ళి వచ్చేలోపుగా ప్రవక్తలందరూ మరి ఆ స్థలంలో ఉండి మరి ఏకపక్షంగా అతని పక్షంగా, రాజు ఆహాబు పక్షంగా, అతని ఆలోచన పక్షంగా చెబుతున్నారు. నువ్వు అంతలేదు ఇంతలేదు, నువ్వు చేయగలవు అని. సిద్గి అని ఒకడున్నాడు, అతను వచ్చి ఇనుపతో అతను, చూడండి ఆ మాట 11, ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియాలను పొడిచి నాశనం చేస్తావని ఇనుప కొమ్ములు తీసుకొచ్చి వీటితో పొడి చేత తీసుకెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ అబద్ధ ప్రవచనాలు, ఇవన్నీ కూడా అబద్ధ ప్రవచనాలు అన్నమాట. వీటిని నమ్మేశాడు ఆహాబు రాజు, అబద్ధాన్ని ఆశ్రయించాడు, అబద్ధాన్ని నమ్మేశాడు, అబద్ధికులతో సహవాసం చేస్తున్నాడు, అబద్ధికులైన జతగాళ్ళు, అబద్ధికులైన మేలు కోరతాను అనుకున్నాడు. కానీ
నిజమాడే ప్రవక్తని తను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు యెహోషాపాతు రమ్మని చెప్తే వచ్చిన తర్వాత వస్తున్నాడు, పిలిచినవాడు, అతన్ని పిలవడానికి వెళ్ళినవాడు అతను చెబుతున్నాడు ఏమంటే, ఇగో ప్రవక్తలందరూ కూడా ఏకకంఠంతో వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, నీ మాట కూడా అతని మాటకు వారి మాటకు అనుకూలపరచు అని అన్నాడు. అతనితో మికాయా, ఇమ్లా కుమారుడు మికాయా ఏమన్నాడు తెలుసా? యెహోవా చెప్పిన మాట తప్ప మరొక మాట నేను మాట్లాడకూడదు, ఆ మాటే నేను మాట్లాడతానన్నాడు. సర్లే రా అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, యెహోషాపాతు అడుగుతున్నాడు, అహాబురాజు అడుగుతున్నాడు, మేము రామోత్ గిలాదికి వెళ్దాం అనుకుంటున్నాం, పోదుమా పోకుందుమా అని అడిగాడు. మేము పోదుమా పోకుందుమా అంటే ఇతను అంటాడు, వెళ్ళండి జయమంతరు అని అన్నాడు. అనుమానం వచ్చింది రాజుకి. ఎందుకంటే అందరూ చెప్పిన దానికి భిన్నంగా చెప్పాలి కదా మికాయా, అందరూ చెప్పినట్టు ఇతను చెప్తున్నాడు ఏంటి అనుమానం వచ్చింది. వచ్చి అంటాడు, ఇదిగో నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని ఎన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఉన్న మాట, నిజమైన మాట చెప్పు, నువ్వెందుకు వీరి వలె మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, అంటే ఇది నిజమైన మాట కాదా? అహాబుకు అర్థమైంది ఆ సంగతే. ఏది? మీరు వెళ్ళండి, మీరు విజయం పొందుతారన్న మాట నిజమైన మాట కదా. ఇమ్లా కుమారి మికాయి చెప్పినప్పుడు ఇది మీరు నిజమైన నువ్వు నిజమైన మాట చెప్పు అని అన్నాడంటే ఇది నిజమైన మాట కాదన్న సంగతి, అంటే 400 మంది ప్రవక్తలు చెప్పిన మాట నిజం కాదన్న సంగతి అహాబుకు తెలుసు. తెలిసే వారి మాట ప్రకారం నడుస్తున్నాడా? తెలిసే నడుస్తున్నాడు. ఏంటంటే తన హృదయానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి, తన హృదయానికి నచ్చింది చేయడానికి ఆయనకి ఇష్టం కాబట్టి వింటాడు మాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిజం మాట్లాడంటే అప్పుడు చెప్తున్నాడు మికాయి, చెప్తున్నాడు వాస్తవం చెప్తున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె కొండల మీద అటు ఇటు చెదిరిపోవడం నేను చూస్తున్నాను అన్నాడు. వెంటనే రాజుకి కోపం వచ్చేసి యెహోషాపాతు వైపు తిరిగి అంటాడు, ఇదిగో నేను చెప్పాను కదా, ఇతను ఎప్పుడూ కూడా నా గురించి మంచి చెప్పడు, కీడు చెప్తాడు. వెళ్ళమని చెప్పినప్పుడేమో నిజం చెప్పంటున్నాడు. నువ్వు వెళ్తే ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెలు అంటే నువ్వు చచ్చిపోతావని చెప్తున్నాడు. అంటే నా గురించి కీడే చెప్తున్నాడు. వెళ్ళమంటే ఒక తంట, వెళ్ళొద్దంటే మరొక తంట. అబద్ధాన్ని ఆశ్రయించిన వారిని నిజాన్ని నమ్మించడం చాలా కష్టం. ఏది చెప్పినా అపార్థమే. ఇక్కడ యెహోషాపాతుతో మికాయా వెళ్ళమని చెప్పాడు, వెళ్ళొద్దని వెళ్ళమని చెప్పినప్పుడు అభ్యంతరమే, వెళ్ళొద్దని చెప్పినప్పుడు అభ్యంతరమే, ఏది చెప్పినా తంటే అన్నట్టుగా ఉంది చూడండి. కాబట్టి 18 పలుకక ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించిన నేను నీతో చెప్పలేదా అని అన్నాడు. మికాయా ఎట్లా నేను ఇప్పుడు మికాయా కలగ చేసుకున్నాడు. నేను చెప్పిన మాట నీకు మరొకలా ఉందేమో కానీ జరిగిన సందర్భం నేను చెప్తాను, జాగ్రత్తగా వినని. మికాయా పరలోకంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశంలో దేవుడు ప్లాన్ చేస్తున్నాడో ఆ ప్లాన్ ఏంటో తెలుసా? నిన్ను లేపేయడానికి. ఈ ప్లాన్లో ఎవరిని ఉపయోగించుకుందాం అంటే వారొకలాగా వీరొకలాగా సమాధానం చెప్తుంటే ఒక దురాత్మ వచ్చింది, నేను వెళ్తానని చెప్పింది, నువ్వు వీళ్ళు ఏం చేస్తావని అడిగాడు దేవుడు. అడిగితే ఇగో ఆహాబు పెంచి పోషిస్తున్న 400 మంది ప్రవక్తలు ఉన్నారే, ఆ 400 మంది ప్రవక్తల నోట నేను ఉంటాను. ఎలాగుంటావు నువ్వంటే అబద్ధమాడు ఆత్మగా ఉంటాను అన్నాడు. అబద్ధం చెప్తాను, నువ్వు వెళ్ళు అని చెప్తాను. వెళ్తాడో, వెళ్ళిన తర్వాత యుద్ధ రంగంలో చచ్చిపోతాడో. ఇది దేవుడి ప్రణాళిక. అక్కడ పైన ప్లాన్ జరుగుతుంది నీ కోసం, నేను లేపేయడం కోసం అన్నాడు. సిరియానులు ప్లాన్ చేయలేదు అహాబుని చంపేయడానికి, దేవుడే ప్లాన్ చేస్తున్నాడు. పాపం పండిన తర్వాత మనిషి భూమి మీద ఉండడు. కాబట్టి ఇది జరిగింది. ఈలోపు మికాయా అనే సిద్కియా అనే ఒక ప్రవక్త ఉన్న చెప్పడానికి ఎంత అబద్ధ ప్రవక్త, ఇనుప కొమ్ములు తీసుకొచ్చి వీటితో పొడి చంపేస్తావు ఎల్లురాజు అని చెప్పాడు. ఇతను వచ్చేసి గోబంట కొట్టేశాడు, అని చంప మీద కొట్టేశాడు మికాయాని. ఈ మాట మాట్లాడుతుండగా కొట్టేశాడు. ఎందుకు కొట్టేశావు అంటే, నువ్వు చెప్పింది అబద్ధం, మేము చెప్పిందే నిజం, మాతో మాట్లాడిన ఆత్మ ఇటువైపు వెళ్ళింది, ఇటువైపు నుంచి వచ్చింది అని లాజిక్ ప్రశ్నలు అడుగుతున్నాడు మళ్ళీ. కాబట్టి మికాయిని కొట్టేశాడు. రాజు అన్నాడు, ఇతనికి కష్టమైన క్లేశాన్న పానములు, చేదు ఆహార పదార్థాలు ఇవ్వండి నేను వచ్చేంతవరకు అన్నాడు. నువ్వు రావలే వెళ్ళన్నాడు మికాయా.
తర్వాత చూడండి జరిగింది ఏంటంటే, ఆహాబు రాజు యెహోషాపాతు రాజు యుద్ధరంగంలోకి వెళ్ళారు. యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత యెహోషాపాతు రాజవస్త్రాల్లో ఉన్నాడో, ఆహాబు మాత్రం మారు వేషంలో ఉన్నాడు. రాజవస్త్రాల్లో ఉన్న యెహోషాపాతు రాజు అనుకున్నారు. రాజుని చంపేయడానికి చుట్టుముట్టేశారు. యెహోషాపాతు కేకలేశాడు. చూడగానే అతను ఎవరో ఆహాబు కాదు, గుర్తుపట్టాడు. ఇతను రాజు కాదు, ఇతను రాజు కాదు అంటే అతను వదిలేశాడు. అతను వెళ్ళిపోయాడు. ఈలోపు ఎవడో ఒకడో విల్లెక్కి పెట్టి గురి చూడక అటు ఇటు చూస్తూ గురి చూడక విల్లెక్కి పెట్టి అలా వదిలేశాడంతే. వదిలేయగానే అది అహబు యొక్క మరి కవచ కీలు గుండా అతని గుండెల్లో దిగిపోయింది. కవచ కీలు ఎంత ఉంటుందండి? కవచ కీలు చిన్నదే. ఆ చిన్న రంధ్రం గుండా దూరిపోయిందండి. అంటే ఇది ఇది ఏంటిది? యాదృచ్ఛికమా? కాదు. దేవుని యొక్క ప్రణాళిక. యుద్ధరంగంలో ఆహాబు చచ్చిపోవాలి. అలాగే జరిగి చచ్చిపోయాడు. ఆహాబు చచ్చిపోవడానికి ఏంటి కారణం? ఆహాబు మన గాయం తల్లింది నేను తీసుకుపోండి అంటే అతన్ని రథం మీద తీసుకెళ్ళిపోతుంటే రథం మీద ఉరిగిపోయాడు. రథం మీద రక్తం కారిపోయింది. రథం మీద ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఆహాబు చచ్చిపోవడానికి, ఆహాబు రక్తం కుక్కలు నాకడానికి ఏంటి కారణం అని అంటే ఆహాబు అబద్ధాన్ని నమ్మేశాడు. అబద్ధికుల్ని తన చుట్టూ అబద్ధికులే ఉన్నారు. తన చుట్టూ ఉన్న అబద్ధికుల్ని పెంచి పోషించాడు. ఆ అబద్ధికులు మాట విన్నాడు. ఆ అబద్ధాలను నమ్మాడు. ఆ అబద్ధాల ప్రకారంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఆహాబు చచ్చిపోయాడు. కాబట్టి మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే అబద్ధాన్ని ప్రేమించకూడదు, అబద్ధాన్ని జరిగించకూడదు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు వెలుపట ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో రాయబడింది. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో ఉంటారు. అబద్ధాన్ని నమ్మేవారు కూడా అగ్నిగుండంలో ఉంటారని చెప్పాడు. మనము కూడా సత్యాన్ని అనుసరిస్తున్నామా, అసత్యాన్ని, అబద్ధాన్ని అనుసరిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి. వాక్యంలో కూడా మరి మనం మోసపోకూడదు. వాక్యంలో కూడా అబద్ధాలను నమ్మకూడదు. సత్యాన్ని నమ్మి మరి వాస్తవాన్ని అంగీకరించి మన నిత్య జీవం పొందాలి. కానీ ఆహాబులాగా అబద్ధాన్ని ఆశ్రయించి మన నరకపాత్రులుగా మారిపోకూడదని ఈ దినం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి ధన్యత, అట్టి భాగ్యము దేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించును గాక.